వందనాలండి. ఈరోజు డిసెంబర్ 22 క్రిస్మస్ చాలా దగ్గరకు వస్తూ ఉంది. క్రిస్మస్ ఆనందం గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. లూకా 1:47లో మరియమ్మ పాడుతున్న పాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ మాట మనం కూడా చెప్పాలి. మరియ గీతంలోని ఇంకొక కోణం చూద్దాం. క్రైస్తవ ఆనందంలోని లోతైన రహస్యం ఇందులో ఉంది. మన దేవుని కుటుంబంలో ఎప్పుడైతే మనం సభ్యులుగా మన ఆత్మలకు ఆయన ఆశ్రయంగా ఉంటాడో అప్పుడు మనకు నిజమైన శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. ఒక పురాతన ప్రవక్త ఈ విధంగా అన్నాడు, పర్వతములలోని నివాసులు గీతాలు పాడనివ్వండి. క్రీస్తు అనే బండ యొద్దకు చేరితేనే కానీ మనం పాడుకోలేం. ఎందుకంటే ఇహలోక గీతాలు త్వరలోనే భయంకరమైన శోకాలు అవుతాయి. మనం ఎప్పుడు కూడా ప్రభువునందు ఆనందించుడి అని పౌలు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ప్రభువునందు ఆనందించాలి. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటాడో అప్పుడు మనం ఆనందంగా ఉండగలం. అందుకే క్రీస్తులో జన్మించాలి, క్రీస్తు మనలో జన్మించాలి. గెట్టిస్బర్గ్ యుద్ధ సమయంలో ఒక చిన్న పక్షి యుద్ధం నుండి వచ్చు భయంకరమైన ధ్వనులు కొంతసేపు ఆగగానే పాడుట మొదలుపెట్టేది. బాంబుల మూత వినగానే ఆపేసేది. మన చుట్టూ ఉన్న లోకంలోని ఆనందం కూడా అంతే. జీవితంలో ఒడిదడుకులు లేకుండా సాఫీగా సాగుతుంటే పాటలు వస్తాయి. దుఃఖ ప్రవాహం రాగానే ఈ గీతాలు ఆగిపోతాయి. కష్టము, దుఃఖము, శ్రమలు వచ్చినప్పుడు గొంతు మూగబోతుంది. అయితే ప్రభునందు ఆనందించేవాడు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా, మరణాల ద్వారా ప్రియులను కోల్పోయినా సరే, చీకటిలోనైనా సరే సంతోషిస్తారు. క్రైస్తవులు సమస్యలకు, కష్టాలకు అతీతులు కాదు, కానీ ప్రతి శ్రమలో దేవుడు మనతో ఉన్నాడనే నిశ్చయిత ఉంటే సంతోషంగా ఉండగలం. నీటి ఒడ్డున ఊరే ఊటలాగా, సముద్రపు ఒడ్డున తాగు నీటి ధార ఉన్నట్లుగా ఈ ఆనందం ఉంటుంది. ఈ నీటిపై సముద్రపు ఉప్పు నీరు ఒక దినంలో 2 సార్లు మంచినీటిపై అలలుగా దానిపై వచ్చినా కూడా ఆ నీటి ధార ఆగదు. ఉప్పు నీటి అలలు వెనక్కి వెళ్ళిపోయాక ఆ నీరు తీయగానే ఉంటుంది. ఈ విధంగా క్రైస్తవ ఆనందం ఉంటుంది. విశ్వాసి హృదయంలో జీవజల ఊట ఉంది. దుఃఖంలో కూడా ఆత్మలో లోతైన సమాధానం ఉంది. సమస్య పరిష్కారం అవుతూనే తిరిగి ఆనందం సమకూర్చబడుతుంది. ఆనందం యొక్క మూలంపై మన శాశ్వత ఆనందం ఆధారపడి ఉంటుంది. ఆనందము దేవుని యొద్ద నుండి అయితే లోకంలోని ఏ శక్తి మన నుండి దాన్ని తీసివేయలేదు. చాలామంది ఇటువంటి ఆనందం అనుభవించలేకపోతున్నారు. ప్రభువునందు ఆనందించుటి అంటే ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు మనతో ఉంటాడు అనే ఆనందం. ఏ సమస్య వచ్చినా ఆయన సన్నిధికి వెళ్ళిపోవచ్చు, అక్కడే ఉంది నిజమైన ఆనందం అని తెలుసుకోవడం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడా తండ్రి, మీరిచ్చే ఆనందం కావాలి తండ్రి. మీరే మాతో ఉండి నడిపించమని తండ్రి, ఈ క్రిస్మస్ సమయంలో మీరిచ్చే ఆనందం అనుభవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.